హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గడశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో ఒక మంచి రెసిపీ చూద్దాము. అదేనండి మిర్చి కసాల అని ఉంటుంది కదా, ఫ్రైడ్ రైస్లోకి, బిర్యానీలోకి, మనకి రెస్టారెంట్లో ఇస్తూ ఉంటారు కదా కర్రీ. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ రెసిపీ చూసేద్దాము. ఈ కర్రీకి ఒక 6-7 పెద్ద పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇవి కొంచెం కారంగా ఉన్నవి అయితే బాగుంటాయి. శుభ్రంగా కడిగేసి ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. అలాగే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక 3 స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి, అంటే పల్లీలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. అలాగే ఒక స్పూను ఎండు కొబ్బరి పొడి వేసాను. కొబ్బరికాయ ముక్కలైనా సరే వేసుకోవచ్చు. ఇవి కూడా వేగిన తర్వాత చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2 టమాటోలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా మెత్తగా ఉడికిపోవాలి. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా పల్లీల పొడి వేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటో, ఉల్లిపాయలు కూడా వేయాలి. చల్లారిపోవాలి. చల్లారాక వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ముందుగా ఘాట్లు పెట్టి ఉంచుకున్నాం కదా, పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇలా అన్ని వైపులా కలుపుకుంటే తొందరగా వేగిపోతాయి. బాగా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఆయిల్ వేయక్కర్లేదు. ఆ ఆయిల్లోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని అవి కూడా వేగనిచ్చి ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగును మాడిపోతుంది. స్టవ్ కొంచెం మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చూసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇందులోకి కారం, ఒక 1/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి, కొంచెం పసుపు, అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిపేయాలి. గరం మసాలా పొడి తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనం పులావు, వెజిటేబుల్స్ పులావు, ఫ్రైడ్ రైస్లోకి అది తింటూ ఉంటాం కదా, అందులో ఆల్రెడీ మసాలా ఉంటుంది కాబట్టి. అలాగే ఇప్పుడు ఇంకొక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువసేపు ఉడకాలి ఇప్పుడు ఇది. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. దాంతోపాటు అందులో ఉడికి టేస్ట్ చాలా బాగుంటాయి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇంచుమించుగా 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. అలా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. రోటీ, చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్లో పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే కూర రెడీ అయిపోయినట్లే. మిర్చి కసాల రెడీ అయిపోయింది. మనకి ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రోటీ, చపాతీ, పులావు, అలాగే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఎందులోకైనా సరే చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది.
మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.